నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించడాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనేక రకాల నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ బియ్యం తమదే అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించేందుకు మోదీ తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశీయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్, పిన్నింటి హనుమన్లు, వాసం మల్లేశం యాదవ్, మెరుగు లక్ష్మణ్, కటకం శ్రీనివాస్, డాక్టర్ వెంకన్న, జవ్వాజీ రాజశేఖర్, నాంపల్లి పరశురాములు, శేఖర్, బాబు, వివేక్ రెడ్డి, సాయి, రేగుల శ్రీకాంత్, సత్యం, గుడిసె మనోజ్, రాధిక, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప సందర్భం నిన్నటి రోజున ఏదైతే నరేంద్ర మోడీ గారి కేబినెట్లో జీఎస్టీ మధ్యతరగతి కుటుంబీకులకు లాభం చేకూర్చే విధంగా పాలు మరియు బ్రెడ్, ఇతరత్ర రోజువారీ నిత్యావసరాలు మరియు ఎలక్ట్రిక్ పరికరాలపై, అలాగే మిగతా బేస్ వాటిని అన్నింటిలో కూడా జీఎస్టీ తగ్గించి మధ్యతరగతి కుటుంబీకులకు వెన్నుదన్నుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మరి శాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడకుండా చెప్పడం శోచనీయం. మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధులు 3 లక్షలు ఉన్నాయని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. రేషన్ కార్డులో రేషన్ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా బేషరతుగా రేషన్ డీలర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి రేషన్ షాపుల్లో కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటం పెట్టాలని మేము కూడా హెచ్చరిస్తున్నాం. రేషన్ డీలర్లకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, వెంటనే మీరు రేషన్ డీలర్ల షాపులలో నరేంద్ర మోడీ గారి చిత్రపటం పెట్టకపోతే ఎక్కడోళ్ళం అక్కడ పెద్ద ఎత్తున మేము ధర్నా చేయాల్సిన సమయం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు. సాధారణంగా జీఎస్టీ మొన్న తీసుకున్న కేబినెట్ నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షుడు నిర్ణయం ఏదైతుందో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏ రకంగా ఊరలు రైతుందో ఒక 4 రోజులైతే మరి కనీసంగా అంత పెద్ద విషయం తీసుకుంటే ఎంచుకున్నామో ఆబ్జెక్షన్ చేసి కాంగ్రెస్ ఓడించింది. అభినందన కనీసం కాంగ్రెస్ సంస్థ కూడా ఈ మరి నరేంద్ర మోడీ గారు ఏం చేసినా ప్రజల కోసం, ప్రజల పక్షాన, ఈ దేశం కోసం పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి మరి పరిస్థితుల్లో కూడా ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తూ వస్తూనే ఉన్నాయి. మన నరేంద్ర మోడీ గారిని విడుదల వారి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఓటు బ్యాంకు పెరుగుదానుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గతంలో లాగా లేదు. ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారానికి దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆయన పెట్టే ప్రసక్తి రాబోయే ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మంత్రులుగా మనందరం కూడా మోడీ గారి దాన్ని స్వాగతిద్దాం. మనందరం కూడా ఈ నిర్ణయం స్వాగతించి వచ్చే ఎన్నికల ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ మద్దతు ద్వారా బీజేపీ కూడా మద్దతు కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.